కొన్ని కొండలు కేవలం ప్రకృతి సృష్టులు మాత్రమే కావు. అవి మనుషుల విశ్వాసాలతో మరియు వారి నమ్మకాలతో నిర్మితమైన చరిత్రలు. అయితే ఇక్కడ స్వామివారు కూర్చొని తపస్సు చేసిన చోటు ఇది. పల్నాడు నేలపై మేఘాలను తాకేలా నిలిచిన ఈ పర్వతం శతాబ్దాలుగా భక్తి, పురాణం మరియు చరిత్రను తన ఒడిలో దాచుకుంది. ఎన్నో సంవత్సరాలు బట్టి మేము నమ్ముకున్న దేవుడు మా పిల్లలకు కూడా చాలా ఇక్కడికి వచ్చి మొక్కుంటే చాలా కోరికలు కూడా నెరవేరాయి. వేల ఏళ్లుగా మారని ఒక సాంప్రదాయం. తరాలు మారాయి, కాలము మారింది, కానీ ఏ రోజు ఆ భక్తినైతే మరవలేదు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏడాది పొడవునా ఎదురు చూసేది ఆ ఒక్క రాత్రి కోసమే. తమ శ్రమను, తమ కలను, తమ విశ్వాసాన్ని కలిపి నిర్మించిన వందల అడుగుల మహాప్రభులను ఆదుకోకోటయ్య, చేదుకోకోటయ్య అంటూ డప్పుల మూతల మధ్య, శివనామ ఘోషల మధ్య పరమేశ్వరుడి దర్శనార్థం కోటప్పకొండ వైపు కదిలి వస్తారు. భక్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరేటువంటి తర్వాత ఇక్కడ ప్రభలు కట్టుకొని తీసుకురావడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంటుంది. అది కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు, అది భక్తితో నడిచే ఒక మహాప్రవాహం. మూడు శిఖరాలు, మూడు దైవశక్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందుకేనేమో ప్రజలు ఈ మహాశిఖరాన్ని త్రికోటాద్రి అని పిలుస్తారు. ఇదే కోటప్పకొండ. ఈ కొండపైన ఎటు చూసినా ఒక్క కాకి కూడా ఎందుకు కనిపించదో మీకు తెలుసా? అసలు ఇక్కడ మహాశివరాత్రి రోజు ప్రభలు ఎందుకు కడతారు? కోటప్పకొండ యొక్క చరిత్ర మరియు దాని యొక్క విశిష్టత ఏంటి? ఇలాంటి మరెన్నో విషయాలను మనం ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ప్రతిరోజు వేల మంది భక్తుల శివనామ స్మరణతో నిత్య పూజలు అందుకుంటుంది ఈ ఆలయం. నర్సరావుపేటకు 13 కిలోమీటర్లు, చిలకలూరుపేటకు 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఈ త్రికోటాచలం. సముద్ర మట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులో 9 కిలోమీటర్ల చుట్టుకొలతలతో దాదాపుగా 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొండను ఏ దిక్కు నుంచి చూసినా, ఏ మార్గం నుంచి దర్శించినా 3 ముఖాలతో దర్శనమిస్తూ ఉంటుంది ఈ త్రికోటా పర్వతం. ఎటు నుంచి చూసినా కూడా 3 శిఖరాలు కనపడతాయి. అవి రుద్రశిఖరం, బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం. ఇక్కడ దేవతలు అందరూ కూడా తపస్సు చేసినటువంటి తపోభూమిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా తపం ఆచరించడం వల్ల త్రికూటాద్రి పర్వతం అంటాం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు వాళ్ళ ముగ్గురిని కూడా ప్రసన్నం చేసుకోవడం కోసం అని చెప్పని బ్రహ్మారు దేవతలు, సప్త ఋషులు, అష్టదిక్పాలకులు, పంచపాలకులు, ఈ విధంగా 3 దేవతలు కూడా ఇక్కడ తపం ఆచరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా 3 శిఖరాల మీద తపస్సు చేయటం వల్ల స్వామి పేరు త్రికూటాద్రి పర్వతం. అంటే 3 కోట్ల మంది దేవతలు, ముక్కోటి యొక్క ఈశ్వరుడు, అట్లానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా త్రిమూర్తులు కూడా 3 కొండల మీద తపం ఆచరించడం వల్ల త్రికోటేశ్వరుడు అనేటువంటి పేరుతోటి ఇక్కడ ఈశ్వరుడికి పూజలు, కైంకర్యాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. మనం దర్శిస్తున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం త్రికోటాచలంలోని బ్రహ్మశిఖరంపై కొలువై ఉంది. ఈ దివ్య సన్నిధిని చేరుకోవడానికి భక్తులకు 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సుమారు 5 కిలోమీటర్ల పొడవునా సాగే ఘాట్ రోడ్, మరొకటి సాక్షి గణపతి ఆలయం వద్ద ప్రారంభమయ్యే పవిత్ర మెట్ల మార్గం. ఈ 2 మార్గాలు కూడా భక్తులను త్రికోటేశ్వరుడి సన్నిధికి చేర్చుతాయి. ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించే భక్తులకు కోటప్పకొండ యొక్క ప్రకృతి సౌందర్యం అడుగడుగునా కనువిందు చేస్తుంది. ఈ మార్గం మధ్యలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన చిన్న జంతు ప్రదర్శనశాల, పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పార్కులు, సేద తీరేందుకు బోటింగ్ సౌకర్యం, పర్వత సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వ్యూ పాయింట్లు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ 2 మార్గాలు కూడా ప్రారంభమయ్యేది కొండకావూరు అనే చిన్న గ్రామం నుంచే. నేడు సాధారణ పల్లెటూరుగా కనిపించే ఈ గ్రామం కోటప్పకొండ చరిత్రలో మాత్రం అత్యంత కీలకమైన స్థానం కలిగి ఉంది. ప్రాచీన శాసనాలలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని కొండపడమటి కావూరి త్రికోటేశ్వర మహాదేవ అని పేర్కొనటం విశేషం. ఎందరో రాజుల జమీందారుల కాలాల నాటి శాసనాలు ఈ క్షేత్ర ప్రాచీనతకు నేటికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే కోటప్పకొండ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం మాత్రం విజయనగర సామ్రాజ్య కాలంలో చోటు చేసుకుంది. శ్రీ కృష్ణదేవరాయలు వారి ఆజ్ఞతో మహామంత్రి సాలువ తిమ్మరసు గారు కొండకావూరు గ్రామాన్ని త్రికోటేశ్వర స్వామి వారికి అగ్రహారంగా సమర్పించారు. స్వామివారి నిత్య నైవేద్యాలు, ఉత్సవాలు, అంగరంగ వైభవాలు నిరంతరం కొనసాగాలని చేసిన ఈ దానం నేటికి శాసన రూపంలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. సాక్షాత్తు ఆ పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో తపస్సు చేసిన ప్రదేశంగా భావించే రుద్రశిఖరానికి వెళ్ళాలంటే మాత్రం మనం మన కాళ్ళకి పని చెప్పాల్సిందే. ఇది బ్రహ్మశిఖరం కంటే చాలా ఎత్తులో ఉన్న శిఖరం. ఈ శిఖరం పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్లు లేవు, మెట్ల మార్గము లేదు. దట్టమైన అటవీ మార్గంలో రాళ్లతో నిండిన సుమారు 4 కిలోమీటర్ల కఠినమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ మార్గంలో ప్రతి అడుగు ఒక సాహసం అనే చెప్పాలి. ప్రతి మలుపు నీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. ఈ మార్గం మధ్యలో చూసే ప్రతి రాయి ఈ పర్వతం దాచుకున్న వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. భక్తి భావంతో శ్రీకోటేశ్వర స్వామి, శిఖర కోటేశ్వర స్వామి కాడికి పోయి దర్శించుకొని కాలినడకనే రావటం జరుగుతుంది. ఎప్పుడో 40 సంవత్సరాలు నా చిన్న వయసులో వచ్చిన ఇక్కడ దగ్గరుండి కూడా రాలేకపోయాను. ఆయన ఇప్పుడు ఈ వయసుకు వచ్చిన తర్వాత వృద్ధాప్య టైంలో ఆయన సన్నిధికి చేర్చుకొని నన్ను పాదయాత్ర ఇప్పుడు 2వసారి పాదయాత్ర చేసి ఆ శిఖర కోటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన శక్తితోటి మాకు నడిచినట్టు కూడా లేదు. ఆ దేవుడు కృప ఉంటే ఎన్నిసార్లు ఆయన రాగలుగుతామని అనుకుంటున్నాను. కష్టమైన నష్టమైన చాలామంది భక్తులు ఈ రుద్రశిఖరంపై ఉన్న పాత కోటేశ్వరుని దర్శించుకోవడానికి ఎండని వానని సైతం లెక్క చేయకుండా వస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ బాల త్రికోటేశ్వర స్వామినే నమః. మాది కట్టుబడివారిపాలెం గ్రామం పక్కనే. నా పేరు మేడిశెట్టి శివచంద్రశేఖర్. ఇప్పుడు మనం ఉన్న ఈ స్వామివారు రుద్రశిఖరం పైన వెలిసి ఉన్నారు, కోటప్పకొండ. అయితే ఇటు వచ్చేసరికి విష్ణు శిఖరం, ఇటు వచ్చేసరికి బ్రహ్మశిఖరం. అయితే ఇక్కడ స్వామివారు కూర్చొని తపస్సు చేసిన చోటు ఇది, మేధా దక్షిణామూర్తి స్వామి అవతారం. అయితే ఇక్కడ స్వామివారికి చాలా సంవత్సరాల నుంచి పూజలు సరిగ్గా జరగట్లేదు. జరగకపోతుంటే మాది పక్కనే కట్టుబడివారిపాలెం అనే గ్రామం. ఆ గ్రామం నుంచి మా ఊరోళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళైనా జస్ట్ ఓన్లీ శివరాత్రికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ శివరాత్రికి వస్తూ ఉన్నప్పుడు అంటే సరిగ్గా ఉండవు కాబట్టి ఆ పైన మొత్తం రాలిపోయి స్వామివారి మీద పడి ఆ ఈగలు ఇదంతా బాగా ఇబ్బందికరంగా ఉండేది భక్తులకు కూడా. అయితే మా నాన్నగారు, మా పెద్దనాన్న వీళ్ళంతా మా గ్రామస్తులు, నరసరాపేట వాళ్ళు కొంచెం ఒక 10 మందిలాగా కమిటీలాగా ఏర్పడి స్లోగా సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేసుకుంటా. స్టార్టింగ్లో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. ఒక గ్లాసు 2 రూపాయలు ఇచ్చి అమ్మేవాళ్ళు దారిలో. అట్లాంటిది ఫస్ట్ సంవత్సరం 11 కాగులు మంచినీళ్ళతో స్టార్ట్ అయింది ఇక్కడ ఈ కొండపైన. ఇది 2000లో మొదలుపెట్టారు. 2012లో స్లాబ్ వేశారు. 2012లోనే మనకి పైపు ఫెసిలిటీ వచ్చింది, పైప్ లైన్.
తర్వాత స్లాబ్ వేసాం. ఇంకా వాటర్ ఫెసిలిటీ అనేది పోయింది. దాని తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది లేదు. స్టార్టింగ్ 12 కాగులతో మొదలుపెట్టారు, 11 కాగులతో. దాని తర్వాత నెక్స్ట్ సంవత్సరం 11 డ్రమ్ములు మజ్జిగతో ఇట్లా మొదలుపెట్టారు. ఇంకా స్వామివారి కృప వల్ల 2012లో పైప్ లైన్ పడింది, ఇబ్బంది లేదు వాటర్కి. ఇంకా స్లోగా ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా శివరాత్రికి వచ్చేసరికి స్టార్టింగ్లో 16 క్వింటాలు ఉడికేది. అన్నదానం జరిగిద్ది ఇక్కడ. అప్పుడు డే అండ్ నైట్ జరుగుతూనే ఉండిద్ది. లాస్ట్ సంవత్సరం వచ్చేసరికి 35 క్వింటాలు ఉడికింది. 35 క్వింటాలు అంటే రోజు సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నారు జనం. స్వామివారి దయ వల్ల ఎంతమంది వచ్చినా కూడా కాదనకుండా భోజనం పెడతాం. భక్తులు కూడా అలసిపోయి వచ్చి ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంది. అట్లాంటిది ఇక్కడికి వచ్చి ఒక ముద్ద తింటే ఎంతో ఆనందంగా ఉండిద్ది వాళ్ళకి. అందుకని ఆ ఆలోచనతో అన్నదానం కూడా మొదలుపెట్టాము. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇబ్బంది లేదు. అట్లానే ఆదివారం సోమవారం కూడా మనం అన్నదానం జరుగుతుంది. ఆదివారం సోమవారం వచ్చేసరికి మధ్యాహ్నం దాకా స్పర్శ దర్శనం ఇస్తాం, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా. దాని తర్వాత మధ్యాహ్నం 11:30, 12 కాడి నుంచి ఇంకా అభిషేకం మొదలు పెడతాం. అభిషేకం మొదలుపెట్టి స్వామివారికి నైవేద్యం ఇచ్చేస్తాం. అట్లా ఆదివారం సోమవారం జరిగిద్ది. ఇంకా ఇది బరువులు మోయటం ఎట్లాగంటే ప్రతి ఒక్కటి మీరు చిన్నది ఏదైనా, సూది కానీ అగ్గిపెట్టె కానీ ఏదైనా అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే పెద్దది కనపడుతుందో అదంతా మోసుకొని వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కిన దారిలోనే పుట్ట దగ్గర నుంచి ఈ గుడి దగ్గరకు మోస్తే 1 కేజీకి 10 రూపాయలు ఇస్తున్నాం. ఒక ఇటుక బిల్ల మోయాలంటే 30 రూపాయలు ఖర్చు అవుతుంది, 20 నుంచి 30 రూపాయలు. అంత కష్టంతో కట్టాం. ఒక జనరేటర్ మోయటం కానీ, ఇక్కడ వాటర్ ట్యాంకీలు మోయటం కానీ ఏదైనా. ఒక శివరాత్రికి వచ్చేసరికి 1 రోజుల ముందు నుంచే మోస్తూనే ఉంటారు. ఇక్కడ కష్టం అంతా పాపం మోసే వాళ్ళది. మనం ఉట్టి మనుషులు ఎక్కడానికి ఒక వాటర్ బాటిల్ మోయటానికి ఎంతో కష్టపడి ఎక్కుతున్నాం. అట్లాంటిది వాళ్ళు కిలోలు మోసుకొని ఒక్కొక్కరు 40 కిలోలు 50 కిలోలు అట్లా మోసుకుంటూ వస్తారు. స్వామివారికి వాళ్ళకి ఆ అదృష్టం ఇచ్చాడు, సేవ చేసుకునే అదృష్టం. అది ఇక్కడ చరిత్ర. ఇక్కడ టెంపుల్ గురించి. ఇక్కడి నుంచి ఇంకో గుడి ఉంది, అది విష్ణు శిఖరం. ఇక్కడి నుంచి దారి ఉంది, అక్కడ కూడా పైప్ లైన్ వేసాము. అక్కడ కోనేరు ఉంది, అక్కడ కూడా చాలా పవర్ఫుల్ స్వామివారు. దక్షిణయజ్ఞం అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన పరమశివుడు జ్ఞానస్వరూపుడైన మేధా దక్షిణామూర్తిగా త్రికోటాచలంలోని రుద్రశిఖరంపై ఘోర తపస్సులో లీనమయ్యాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అయితే రుద్రశిఖరంపై తపస్సు చేసిన ఆ పరమశివుడు నేడు బ్రహ్మశిఖరంపై కొలువై ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామిగా ఎలా వెలిశాడు? ఆ రహస్యం తెలుసుకోవాలంటే మనం కొండకావూరు గ్రామానికి చెందిన ఒక సాధారణ గొల్లపడుచు కథని తెలుసుకోవాలి. ఆమె పేరు ఆనందవల్లి. ఇక్కడి ప్రజలు ఆమెని ప్రేమగా గొల్లబామ అని పిలుస్తారు. కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ కోటప్పకొండ చాలా విశేషమైనటువంటిది. దక్షిణామూర్తి క్షేత్రంలో యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రత్యేకించి దక్షిణామూర్తి క్షేత్రం అనేది ఎక్కడా కూడా లేదు. ఇక్కడ దేవతలు అందరూ కూడా తపస్సు చేసినటువంటి తపోభూమిగా, జనారణ్యం తక్కువగా ఉన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క పర్వతంలో జనారణ్యం బాగా తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో పుడులు సింహాలు తిరిగేటువంటి అంత పెద్ద దట్టమైనటువంటి అరణ్యంలో ఈశ్వరుడు ఒక ముని రూపంలో కూర్చొని తపం ఆచరించేటువంటి సమయంలో గొల్లభామ అనేటువంటి ఒక యాదవుల యొక్క సంబంధించినటువంటి ఒక ఆడపడుచు కొన్ని ఆవులను తీసుకొని పైకి మేపుకొని తీసుకెళ్తూ ఉండేదట. ఒకరోజు ఒక ఆవు కనిపించబోయేసరికి ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని, స్వామి నాకు ఆవు కనిపించడం లేదు, కాబట్టి నీ యొక్క అనుగ్రహంతో నాకు వెళ్ళిపోయినటువంటి ఆవు తిరిగి మళ్ళీ లభించాలి అని చెప్పని ఈశ్వరుడిని దర్శనం చేసుకోగానే, నమస్కారం చేసుకోగానే పోయినటువంటి ఆవు తిరిగి లభించిందని చెప్పని ఇక్కడ పురాణ ప్రతీతి. అదేవిధంగా ఆనాటి నుండి అప్పటి నుంచి కూడా ఆ యొక్క గొల్లల యొక్క ఆడపడుచు గొల్లభామగా ఆనందవల్లి అనేటువంటి పేరుతోటి స్వామివారికి నిత్య పాలు సమర్పించడం, స్వామివారిని ధ్యానం చేసుకోవడం యథావిధిగా జరుగుతూ ఉంటుంది. ఈ కోటప్పకొండలో కాకులు కనిపించకుండా ఉండడానికి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకరోజు గొల్లబామ ఆనందవల్లి అమ్మవారు ఆ పరమశివుడికి అత్యంత భక్తితో సిద్ధం చేసిన నైవేద్యాన్ని సమర్పించేందుకు రుద్రశిఖరం వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో కాకులు వచ్చి ఆ నైవేద్యాన్ని నేలపాలు చేశాయని చెబుతారు. అయితే స్వామివారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యం అపవిత్రం కావడంతో ఆనందవల్లి అమ్మవారు ఎంతో బాధతో ఆ పరమశివుడిని
ఈ త్రికోటాచలంపై ఒక్క కాకి కూడా ఉండకూడదు అంటూ ప్రార్థించింది. ఆమె అచంచల భక్తికి మెచ్చిన పరమశివుడు ఈ కొండపై కాకులు నివసించకుండా అనుగ్రహించాడని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. అందుకే నేటికి కోటప్ప కొండలో కాకులు కనిపించడం చాలా అరుదు. కొన్నాళ్లకు ఆమె యొక్క గర్భాన్ని దాల్చి ఈశ్వరుడి యొక్క మాయగా దాన్ని భావించినటువంటిది. ఈశ్వరుడి యొక్క పరీక్షగా సద్యోజాత గర్భం, మాయా గర్భం అంటారు దాన్ని ఈశ్వరుడి యొక్క మాయగా భావించి ఆమె ప్రతి నిత్యం కూడా స్వామివారికి పైకి వస్తూ ఇక నెలలు నిండిపోయి 9 నెలలు కూడా నిండిపోయినటువంటి తర్వాత పైకి వెళ్ళలేక ఈశ్వరుడి గట్టిగా కేక వేసిందయ్యా, స్వామి నేను పైదాకా రాలేను, కాబట్టి నువ్వే కింద దాకా రా స్వామి అని చెప్పని అంటంతో ఈశ్వరుడు ఆమెకు వరాన్ని ప్రసాదించాడు. అమ్మా, నువ్వు తిరిగి చూడకుండా వెళుతూ ఉండు తల్లి, నువ్వు ఎంత దూరం అయితే వెళతావో అంత దూరం కూడా నేను కిందకు వస్తానని చెప్పడం జరిగింది. అయితే రుద్రశిఖరం అంటే ఈశ్వరుడు ధ్యానం చేసినటువంటి శిఖరాన్ని మనం రుద్రశిఖరంగా చెప్పుకుంటుంటాం. ఆ రుద్రశిఖరం మీద నుంచి ఇప్పుడు మనం ఉన్నటువంటి శిఖరం ఏదైతే ఉందో ఇది బ్రహ్మశిఖరం అంటాం. ఈ యొక్క బ్రహ్మశిఖరం మీద ఇక్కడ ఈశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసినటువంటి శిఖరం బ్రహ్మశిఖరం కనుక గొల్లభామకి ఇచ్చినటువంటి వరప్రభావం చేత ఈశ్వరుడు ఆ యొక్క రుద్రశిఖరం నుంచి బ్రహ్మశిఖరం మీదకి ఒక అడుగు వేశాడని చెప్పని తత్ఫలితంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క పర్వతం కూడా కొద్ది కింది భాగానికి ఇక్కడ కొద్దిగా అణచివేయబడినదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇది బ్రహ్మ తపస్సు చేసినటువంటి శిఖరం అయినప్పటికీ కూడా ఈశ్వరుడు ఆ యొక్క గొల్లభామ అనేటువంటి భక్తురాలకు ఇచ్చినటువంటి వరప్రభావం చేత ఇక్కడే పూజలు కైంకర్యాలు అన్నీ కూడా యథావిధిగా కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కార్తీక మాసం మహాశివరాత్రి చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవంగా సమ్మక్క సారక్క తర్వాత మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా సమ్మక్క సారక్క తర్వాత అంత విశేషమైనటువంటి జాతర నిర్వహించడం అనేది ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంటుంది. భక్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరేటువంటి తర్వాత ఇక్కడ ప్రభలు కట్టుకొని తీసుకురావడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంటుంది. సుమారు ఒక్కొక్క ప్రభ 100 నుంచి 150 అడుగుల ఎత్తు వరకు కూడా ఇక ప్రభ ఉంచటం, ఆ ప్రభను విద్యుత్ దీప అలంకరణలతోటి ఎలక్ట్రికల్ ప్రభలతోటి యొక్క స్వామివారి యొక్క తిరునాళ్లను చాలా విశేషంగా వైభవోపేతంగా చాలా సుందరాయమానంగా చేయటం. అదేవిధంగా ఇక్కడ సుమారు ఒక 15 లక్షల మంది భక్తులు ఈ తిరునాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ స్వామిని దర్శించడం అనేది చాలా విశేషంగా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడి ప్రబల వైభవం గురించి తెలుసుకోవాలంటే మనం సాలంకాయ అనే ఒక భక్తుడి కథ కూడా తెలుసుకోవాలి. కొండకావూరు గ్రామానికి చెందిన సాలంకాయ అనే గొల్లవాడు తన పశువుల్ని మేపేందుకు త్రికోటాచలానికి వస్తూ ఉండేవాడు. ప్రతిరోజు అతని మందలోని ఓ ఆవు ఒకే ప్రదేశంలో పాలని దారపోస్తుండడాన్ని గమనించి అక్కడికి చేరుకున్న సాలంకాయకు ఆ ప్రదేశంలో స్వయంభూ శివలింగం దర్శనమిచ్చింది. భక్తితో ఆ లింగాన్ని ఆరాధించడం ప్రారంభించిన సాలంకాయకు ఆ స్వయంభూ లింగం నుంచి ఒక దివ్య వాక్కు వినిపించింది. ఓ సాలంకాయ, కోటి ప్రభలు ఈ కొండ అడుక్కి చేరుకున్నప్పుడు నేను కూడా ఈ కొండ దిగి వచ్చి ఇక్కడి భక్తులకి దర్శనమిస్తాను అని సాక్షాత్తు ఆ పరమశివుడే వరమిచ్చాడని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు పరిసర గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క విద్యుత్ ప్రభను ఏర్పాటు చేసుకొని ఆ ప్రభ వచ్చేసి 80 అడుగులు 82 అట్లా ఉంటుంది. ప్రతి గ్రామం నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టుకొని కోటయ్య స్వామి దగ్గరకు వచ్చి ఇక్కడ తిరణాలు చేస్తారు. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి అంటే ముందుగా గుర్తొచ్చేది కోటప్ప కొండే. మహాశివరాత్రి రోజు కోటప్ప కొండకు చేరుకునే 100 అడుగుల ఎత్తైన మహాప్రభలను చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవు. అయితే ఈ అద్భుతమైన ప్రభల నిర్మాణం మాత్రం మహాశివరాత్రికి నెల రోజుల ముందే ప్రారంభం అవుతుంది. చుట్టుపక్కల గ్రామాలన్నీ భక్తి, ఉత్సాహం, సందడితో పండగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. ఒక మహాప్రభను నిర్మించడానికి సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయినా ఆ ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా తరతరాలుగా వస్తున్న ఈ మహోన్నత సాంప్రదాయాన్ని నేటికి ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు ఇక్కడి ప్రజలు. రోజువారీ పనులు ముగిసిన తర్వాత చిన్న పెద్ద అని తేడా లేకుండా గ్రామస్తులందరూ ఒక కుటుంబంలా కలిసి ప్రభ నిర్మాణంలో భాగస్వాములవుతారు. అలా మొత్తం గ్రామం తరపున
త్రిపుటేశ్వర స్వామి వారికి సమర్పించే భక్తి కానుకగా ప్రతి ప్రభ రూపుదిద్దుకుంటుంది. చిన్నారులు నిర్మించే బాల ప్రభల నుంచి వందల అడుగులకు పైగా ఎత్తైన మహాప్రభల వరకు ప్రతి ప్రభ వెనక ఒక మొక్కుబడి దాగి ఉంటుంది. చాలా కష్టపడి కూడా వాటికి సంవత్సరం అంతా పిల్లలు మహాశివరాత్రి రోజు కార్యక్రమంలో పాల్గొనాలని విదేశాల నుంచి వచ్చి 4-5 రోజులు పిల్లలు ఇక్కడే ప్రభతో పాటే కోటయ్య సన్నిధిలో సేవ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడి ప్రజలు ప్రభని కేవలం ఒక నిర్మాణంగా కాదు, తమ గ్రామ ప్రతిష్టకు ప్రతీకగా, వారి యొక్క ఐక్యతకు చిహ్నంగా మరియు తమ సమిష్టి భక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆదుకో కోటయ్య, చేదుకో కోటయ్య అంటూ సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మహాప్రభలను కోటప్పకొండ సన్నిధికి తీసుకొస్తుంటారు. ఆ దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందు మహాశివరాత్రికి స్వామివారికి ఇక్కడ ఉత్సవం జరిగినటువంటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతల యొక్క గ్రామాల దేవతల యొక్క గ్రామ దేవతలు వాళ్ళందరి యొక్క తిరునాళ్ళ అనేటి జరపడం అనేది కూడా సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామిని సంతాన కోటేశ్వరుడు అని చెప్పని, అట్లానే శ్రీ విద్యా ఉపాసన చేశాడు ఇక్కడ ఈశ్వరుడు. కాబట్టి అమ్మవారు ప్రత్యేకంగా ఉండదు ఇక్కడ. దాక్షాయిని అమ్మవారు అంతర్ధానం అయిపోయినటువంటి తర్వాత ఈశ్వరుడు తపో విరహంతో ఇక్కడ తపస్సు చేయటం వల్ల దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి గురుస్వరూపంతో ఇక్కడ ఈశ్వరుడు ఉండటం. అదేవిధంగా ఇక్కడ అభిషేకం చేసుకున్న, స్వామిని దర్శించిన, సేవించిన, అర్చించిన, ఏది చేసినప్పటికీ కూడా గురుస్వరూపంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా ఇక్కడ స్వామి మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మన జాతకంలో ఉన్నటువంటి గురు ప్రభావం చేత గురు దోషాలు ఏమైనా కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా అవి తొలగిపోయి మనకి విద్యాబుద్ధులు అట్లానే మానసికమైనటువంటి ప్రశాంతత, మంచి మేధస్సు కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దక్షిణామూర్తి క్షేత్రం కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు విద్యలకి చాలా విశేషమైనటువంటి ప్రసిద్ధి దక్షిణామూర్తి క్షేత్రం. అదేవిధంగా స్వామికి ఇక్కడ అక్షరాభ్యాసాలు చాలా విరివిరిగా జరుగుతుంటాయి. అదేవిధంగా గురువారం రోజు మరియు ఆదివారం రోజు కూడా ఇక్కడ స్వామికి దక్షిణామూర్తి హోమం ప్రత్యేకించి నిర్వహించబడుతుంటుంది. అదేవిధంగా అభిషేక ప్రియో శివ అని చెప్పని స్వామికి ఇక్కడ అభిషేక ప్రియుడు కనుక ఇక్కడ అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతోటి, పుష్పాలతోటి, ఫలాలతోటి, ప్రసాదాలతోటి ఈ విధంగా విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి స్వామికి అభిషేకించడం చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామికి సంతాన కోటేశ్వరుడు అని చెప్పని, సంతానాన్ని కనుక కోరుకున్నట్లే తప్పనిగా సంతానం కోరుతుందని. అదేవిధంగా ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి మన యొక్క వివాహ సంబంధించినటువంటి దోషాలు ఏదైనా ఉన్నా సరే, సంతానం లేకపోయినా సరే, ఈ విధంగా వివాహానికి ఏదైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్వామిని సేవించిన మనకు ఉండేటువంటి సర్పదోషాలు కూడా తొలగిపోవడం అనేది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈ కొండపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిస్వార్థంగా సేవ చేసే మహిళామణులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆధ్యాత్మిక విధానానికి వెళ్ళే ఉద్దేశం కానీ ఈ సేవా విధానం, ప్రత్యేకంగా ఇంట్లో పూజలు చేసే విధానం ఒక పద్ధతి. ముఖ్యమైన పద్ధతి ఏంటంటే ప్రతి మనిషికి కర్మఫలాలు అనేవి ఉంటాయి. అవేంటంటే ప్రతి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించి అక్కడికి వెళ్ళి మనకున్న కర్మలు పోగొట్టుకోవాలనేది ఒక ఉద్దేశము. కానీ సేవ యొక్క ఉద్దేశం ఏంటంటే తనను తాను తగ్గించుకొని, ఇప్పుడు మనందరం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి మంచి పొజిషన్లోనే ఉన్నాము. అలా కాకుండా నేను ఇక్కడికి వచ్చి నేను దేవుడికి చేయాలనే ఉద్దేశం మీద, అంటే భగవంతుడికి ఒక సేవకురాలుగా చేసుకోవటం అంటే తన అహంకారాన్ని తగ్గించుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిలో మనం ఈ మానవాళ్ళలో మమేకమయ్యి వాళ్ళు ఏ పని చెప్పినా కూడా ఇది భగవంతుడి యొక్క సేవా సారాంశం అని చెప్పి భక్తి శ్రద్ధలతో చేయటమే ఈ సేవ యొక్క ఉద్దేశము. దీంట్లో ముఖ్యంగా ఈ కోటప్పకొండ క్షేత్రం వచ్చేటప్పటికి దక్షిణామూర్తి స్వామి అంటే ఈయన ఎప్పుడు యోగ ముద్రలో ఉంటారు. ఇక్కడ అమ్మవారు ఉండరు. మీరు గమనించాల్సింది ఏంటంటే అమ్మవారు ఉండదు ఇక్కడ, ఈయన యోగ ముద్రలో ఉండి ముఖ్యంగా చదువు గురుబలం పెరగటానికి సంబంధించి గురు దక్షిణామూర్తి అంటారనమాట ఈ కోటప్పకొండకు సంబంధించి. అందువల్ల మేము ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము. అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని క్షేత్రాల్లో సేవలు చేస్తూనే వచ్చాము. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ సొంత కార్యక్రమాలు కాకుండా భగవంతుడు, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత భగవంతుడు అడుగుతారు, ఏం చేసి వచ్చావమ్మా అంటే, నేను మా వారికి చేసిపోయాను లేకపోతే మా పిల్లలకి చేశాను అంటే, నీకు నీవుగా ఏం చేసుకున్నావమ్మా అని అడుగుతారట. అప్పుడు మనం భగవంతుడికి సంబంధించినది ఏంటంటే సేవ ఒకటి, అలాగే దాన ధర్మాలు కానివ్వండి, ఇంకా ఏమైనా మనకు సంబంధించినటువంటి మంచి మానవాళికి సంబంధించే కార్యక్రమాలు చేయాలి. దాంట్లో ముఖ్యమైన ప్రధాన పాత్ర అయితే సేవ.
ఈ సేవలో ఎప్పుడూ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకోవటము, మనకున్నటువంటి దోషాలను పోగొట్టుకోవటము, ఎక్కువ నేను ఇంట్లో చేశాననే దానికన్నా కూడా భగవంతుడి గురించి నేను ఇక్కడికి వచ్చి ఈ భక్తులకి సహాయ సహకారాలు అందించాను అనే ముఖ్య ఉద్దేశంతో ఉండాలండి. ముఖ్యంగా ఈ చేసేవాళ్ళు కూడా ఎలాంటి కోపాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరం వచ్చిన మానవ దృక్పథంతో ఎంతసేపు ఉన్న టైంను కేటాయించి దీనికి సంబంధించి చేస్తే ప్రతి ఒక్కరూ పాల్గొనాలనేది ఉద్దేశము, దీని యొక్క ఉద్దేశము. అవకాశం ఉన్నంత వరకు పాల్గొన్న దేవుడికి సంబంధించి మనం ఎంత చేసినా కూడా మన పిల్లలకు సంబంధించి ఈ పూజలు చేస్తే ఏమవుతుందంటే అండి, 18 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకి మనం చేసిన ఫలితం మనకు ఉంటుంది కదా, పిల్లలకు ఉండదు. కానీ ఈ సేవలకు ఉద్దేశం ఏంటంటే మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మన పిల్లలకి మనం చేసే ఈ సేవ యొక్క ప్రతి ఒక్క ఫలితము కూడా మనం చేసిన కర్మల వల్ల కొన్ని పిల్లలకి ఆపాదిస్తాయి. ఈ సేవ చేయటం వల్ల ఈ పిల్లలకు కూడా ఆ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు, మీకు వీలైనంత వరకు ఈ సేవలో పాల్గొనండి. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రము కూడా చాలా పవిత్రమైంది. త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కొండపై దేవస్థానం ఆధ్వర్యంలో వసతి గదులు, కాటేజీలు, అన్నప్రసాద కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, పార్కింగ్, విశ్రాంతి మండపాలు వంటి అనేక సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా దేవస్థానం అన్ని విధాల ఏర్పాట్లు కల్పిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించి, అభిషేకించి, సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాము. రంగావృజుల కిరణ్ కిషోర్ శర్మ ఉప ప్రధాన అర్చకులు, కోటప్పకొండ దేవస్థానం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.